హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేతా 777 టారోట్. మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కేతా 777 టారోట్ని. ఓకే, సో ఈరోజు వీడియో వచ్చేసి వాట్ బ్లెస్సింగ్స్ ఆర్ బ్లూమింగ్ ఇన్ యువర్ లైఫ్ ఇన్ దిస్ మే మంత్. ఓకే, సో ఈ మే మంత్లో మీకు ఏం బ్లెస్సింగ్స్ అనేటివి రాబోతున్నాయో మనం వీడియోలో చూడబోతున్నాం. ఓకే, సో ఇది టాపిక్ లైఫ్ అండ్ ఎనర్జీలో మనము ఈరోజు మీకు ఏం బ్లెస్సింగ్స్ మే మంత్లో మీ లైఫ్లో వస్తున్నాయి అనేది చూద్దాం. ఓకే, సో ప్లీజ్ గాడ్ ప్లీజ్ గివ్ మీ ద కరెక్ట్ గైడెన్స్. ఈ మంత్లో బ్లెస్సింగ్స్ వాళ్ళ లైఫ్లో బ్లెస్సింగ్స్ ఏం వస్తున్నాయి? థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. మా వ్యూవర్స్ యొక్క లైఫ్లో బ్లెస్సింగ్స్ ఏం వస్తున్నాయి? థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. ప్లీజ్ గివ్ మీ ద కరెక్ట్ గైడెన్స్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. ప్లీజ్ గివ్ మీ ద కరెక్ట్ గైడెన్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో వీడియో కనుక నచ్చితే ఒక లైక్ వేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి. సో ఇంక మీదట వీడియోస్ అనేటివి వస్తాయి మనకి. ఓకే, సో 6 ఆఫ్ కప్స్, ఓకే, 8 ఆఫ్ పెంటికల్స్, 6 of cups, 8 of pentacles, 5 of swords, okay, page of swords, king of swords, page of wands, okay, 5 of cups, okay. ఓకే, సో బాటమ్ ఆఫ్ ది డెక్ మనకి 5 ఆఫ్ పెంటికల్స్ కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ ఓవరాల్గా మీకు మే మంత్లో బ్లెస్సింగ్స్ అనేటివి పాజిటివ్గా ఉండేది ఏంటి అంటే, ఒకవేళ కనుక మీకు ఎమోషనల్గా లోలో ఉన్నారు అంటే రిలేషన్షిప్లో డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి, సో ఈ రిలేషన్షిప్ డిస్టర్బెన్సెస్ ఉంది అని అనుకుంటే, సో అది ఆ రిలేషన్షిప్ డిస్టర్బెన్సెస్ వచ్చేసి మనీ పరంగానే వచ్చింది. ఓకే, సో మనీ ఇష్యూస్ వల్ల మీ యొక్క రిలేషన్షిప్లో ఇష్యూస్ అనేటివి వచ్చాయన్నమాట. సో పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉంది కాబట్టి పాస్ట్ లైఫ్ కనెక్షన్ వల్ల మీకు పాస్ట్లో ఏదైతే కర్మ ఉందో అది ఇప్పుడు మీరు ప్రజెంట్ ఫేస్ చేస్తున్నారు. ఓకే, మీ పార్ట్నర్ రూపంలో. సో డెఫినెట్గా పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉంది కాబట్టి ఎస్ ఇట్ విల్ బీ దేర్ విల్ బీ ఎ రీయూనియన్ అగైన్. అండ్ పెంటికల్స్లో కనుక ఫినాన్షియల్ లాస్ అలా చూస్తున్నట్టయితే డెఫినెట్గా మీకు మీ హార్డ్ వర్క్కి ప్రతిఫలం అయితే వస్తుంది, సక్సెస్ కూడా వస్తుంది. ప్రాజెక్ట్ అయినా బిజినెస్ అయినా ఏదైనా కెరీర్లో మీరు హార్డ్ వర్క్ చేస్తారు, ఎర్న్ చేస్తారు, బట్ అదేవిధంగా మనీ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది, సంపాదించడం వెళ్ళిపోవడం అలా జరుగుతుందన్నమాట. ఓకే, అండ్ మీ లైఫ్లో కొన్ని కాన్ఫ్లిక్ట్స్ అయితే ఉన్నాయి. ఓకే, సో గాడ్ ఇచ్చే బ్లెస్సింగ్స్ ఏంటి అంటే ఈ కాన్ఫ్లిక్ట్స్ని మీరు ఈజీగా కమ్యూనికేట్ చేసి బయటికి రాగలరు. దట్స్ వాట్ ద మే మంత్ బ్లెస్సింగ్స్ ఆర్ కమింగ్ టువర్డ్స్ యూ. ఓకే, సో కాన్ఫ్లిక్ట్స్ అన్నిటినీ, ఛాలెంజెస్ అన్నిటినీ మీరు ఈజీగా గెయిన్ చేసుకోగలుగుతారు, ఈజీగా ఎర్న్ చేయగలుగుతారు. ఓకే, ఈజీగా గెయిన్ చేయగలుగుతారు. అండ్ మీరు మాట్లాడే వేలోనే మీరు మంచి ఏమంటారు పొజిషన్ని గ్రాబ్ చేస్తారు. ఓకే, సో మీ యొక్క ఐడియాస్ కానీ మీ యొక్క థాట్స్ కానీ అన్నీ హెల్ప్ఫుల్గా ఉంటాయి ఇతరులకి. ఓకే, ఒక కింగ్ పొజిషన్లో ఉన్నారు కాబట్టి కమ్యూనికేషన్ వే అనేది చాలా చాలా హైలో ఉంటుంది మీకు. ఓకే, అండ్ ఏవైతే దారిలో మీ కెరీర్లో ఛాలెంజెస్ వస్తున్నాయో గుడ్ ఆపర్చునిటీ నెక్స్ట్ 11 డేస్లో వస్తాయి. అండ్ అందులో కూడా ఛాలెంజెస్ ఉంటాయి. బ్యూటిఫుల్ బ్లెస్సింగ్ ఈస్ కమింగ్ టువర్డ్స్ యూ, ఐదర్ జాబ్ పరంగా అయినా సరే, ప్రాజెక్ట్ పరంగా అయినా సరే, బిజినెస్ పరంగా అయినా సరే. సో మీకు ఇది కెరీర్ అనేది సెట్ అవ్వబోతుంది. సో ఈ కెరీర్ సెట్ అవ్వబోయే టైంలో మీరు మూడ్ ఆఫ్లో ఉండకూడదు. ఓకే, సో ఇంతకుముందు ఏమన్నా ఆపర్చునిటీస్ పోగొట్టుకొని ఉంటే అవి పోయాయి అనేసి ఆలోచిస్తూ డల్గా కూర్చుంటే మాత్రం అది అవ్వదు. ఓకే,
ఎందుకంటే మీకు వెనకాల కనిపించే 2 కప్స్ మీకు తెలియడం లేదు. సో, అవి ఆపర్చునిటీస్‌గా మీ ముందు రాబోతున్నాయి. ఓకే. సో, యూ హ్యావ్ టు బీ ఇన్ ద ప్రెజెంట్. ఓకే. ప్రెజెంట్‌లో ఉండడానికి ట్రై చేయండి. పాస్ట్ గురించి థింక్ చేయొద్దు. ఫ్యూచర్ గురించి కూడా థింక్ చేయొద్దు. పాస్ట్, ఫ్యూచర్ మనకి ఎలా ఉంటుందో తెలీదు. ప్రెజెంట్‌లో ఉన్నాం. ప్రెజెంట్ గురించి ఆలోచించండి. ఓకే. సో, దిస్ ఇస్ వాట్ ద మే మంత్ బ్లెస్సింగ్స్ అంటే మీకు ఒక మంచి గుడ్ ఆపర్చునిటీస్ రాబోతుంది కెరీర్‌లో. దిస్ ఇస్ వాట్ ద గాడ్ గైడెన్స్ ఈజ్. ఓకే. అండ్ అదే విధంగా మీకు ఇక్కడ పెంటికల్స్ అనేది లూజ్ అవ్వచ్చు. సో, ముందుగానే గాడ్ మీకు చెప్తున్నారు మనీ లాస్ ఉంటుంది. సో, ప్లీజ్ బీ కేర్ఫుల్ విత్ ద మనీ. ఓకే. సో, మనీ సేవింగ్స్ అనేటివి ఎర్న్ చేసుకున్న వెంటనే మీరు మనీ అనేది సేవింగ్ చేసుకుంటే మంచిది అనేసి మీకు గాడ్ ముందుగానే బ్లెస్సింగ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే. అండ్ డెఫినెట్గా సక్సెస్ అనేది మీ కెరీర్లో వచ్చిన తర్వాత అండ్ యూ విల్ బీ సెలబ్రేటింగ్ దట్ మూమెంట్. ఓకే. సో, 3 ఆఫ్ కప్స్, దట్స్ వాట్ ద సెకండ్ బాటమ్ ఆఫ్ ది డెక్ ఈజ్ సేయింగ్. ఓకే. సో, కొంచెం మనీ పరంగా అండ్ కాన్ఫ్లిక్ట్స్తో గెయిన్ చేసుకునే ఇక్కడ డిస్హానెస్టీ కూడా కనిపిస్తుంది. అంటే ఇతరులని మోసం చేసి గెయిన్ అవ్వడం అది పెద్ద విషయం ఏం కాదు. ఓకే. దట్స్ వాట్ ద గాడ్ మెసేజ్ ఈస్ ఆల్సో సేయింగ్ టు యూ. మాటల పరంగా ఎస్ యూ విల్ బీ గెటింగ్ ద ఆపర్చునిటీస్, బట్ వేరే వాళ్ళకి మోసం చేయొద్దు. ఓకే. మోసం చేసి ముందుకు వెళ్దాము అని అనుకుంటే అది బ్రేక్ అవుతుంది ఎప్పటికైనా. సో, దిస్ ఇస్ వాట్ ద మెసేజ్ ఈస్ హియర్. న్యాయంగా మీరు కనుక హార్డ్ వర్క్ చేశారంటే డెఫినెట్గా సక్సెస్ అనేది మీ పెంటికల్స్లో ఉంది. మంచిగా ఎర్న్ చేసుకుంటారు. ఓకే. అండ్ ఒకవేళ కనుక బిజినెస్ స్టార్ట్ చేస్తుంటే హార్డ్ వర్క్ చేస్తారు అండ్ యూ విల్ బీ గెటింగ్ సక్సీడెడ్ ఇన్ దట్ బిజినెస్. ఓకే. ఎడ్యుకేషన్ పరంగా కూడా యూ హ్యావ్ టు మీకు నాలెడ్జ్ కొంచెం గ్రాబ్ చేయాలి. ఓకే. సో, ఎడ్యుకేషన్లో ఎవరైతే వీక్గా ఉన్నారో వాళ్ళు లెసన్స్లో మంచిగా ఎడ్యుకేట్ అవ్వాలి ఇంకా. ఓకే. సో, అప్గ్రేడేషన్ అనేది మంచిగా నాలెడ్జ్ అనేది తెచ్చుకోవాలి. సో, దిస్ ఇస్ వాట్ ద స్పోర్ట్స్ ఎనర్జీ ఈజ్ సేయింగ్. ఓకే. స్పోర్ట్స్ అంటేనే థాట్స్ మనకి మంచిగా పవర్ఫుల్గా ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఓకే. సో, ఐడియాస్ అనేటివి మీకు తడుతూనే ఉంటాయి, బట్ అవి ఎలా ఇంప్లిమెంట్ చేయాలో మీకు అర్థం కాదనమాట. సో, ఆ విధంగా ఉంది ఎనర్జీ, ఈరోజు ఎనర్జీ. ఓకే. సో, ఈ మే మంత్లో మీకు మంచిగా ఓవరాల్గా చాలా బాగుంది, బట్ మీ థాట్స్ మిమ్మల్ని మింగేస్తున్నాయి. మీ పాస్ట్ మిమ్మల్ని వెనక్కి లాగేస్తుంది. ఓకే. సో, దిస్ ఇస్ వాట్ ద ఎనర్జీ ఈజ్. అండ్ ఎనర్జీ స్పిరిట్ ఒరాకిల్ డెక్తో మనము మీకు ఈ మే మంత్లో బ్లెస్సింగ్స్ ఏం వస్తుందో చూద్దాం. సో, మే మంత్లో బ్లెస్సింగ్స్ ఏంటి మా వ్యూవర్స్కి. ఓకే. కార్డ్ ఈజ్ హియర్. వావ్, విజ్డమ్ ఆఫ్ ది మ్యాజిక్, మెంటల్ క్లారిటీ అనేది రాబోతుంది. మేబీ అదే అయి ఉండొచ్చు. ఇంతకుముందు మీకు ఒక క్లారిటీ అనేది లేకపోతే మీ థాట్స్లో డెఫినెట్గా క్లారిటీ అనేది రాబోతుంది. విజ్డమ్ ఆఫ్ ది మ్యాజిక్. ఓకే. సో, సెకండ్ కార్డ్ ఇస్ ద వావ్, అప్ ఫ్రమ్ ద డెప్త్స్, రిలీజ్ డిఫికల్టీస్. చెప్పాను కదా మీ యొక్క మెంటల్ థాట్స్లోనే మీరు స్టక్ అయిపోయి ఉన్నారు. సో, యూ నీడ్ టు రిలీజ్ ఆల్ దోస్ థాట్స్. ఓకే. సో, పాస్ట్ని ఉంటే పాస్ట్ని రిలీజ్ చేయండి. డిఫికల్ట్ టైమ్స్ అన్నీ కూడా వెళ్ళిపోయాయి కాబట్టి వాటిని తలుచుకుంటూ ఉండద్దు. ఓకే. సో, జస్ట్ మూవ్ ఫార్వర్డ్. మీరు ముందుకు వెళ్తేనే కదా మీకు ఈ లైట్ అనేది కనిపిస్తుంది. దట్స్ వాట్ ద యూనివర్స్ ఈజ్ సేయింగ్. సో, మూవ్ ఫార్వర్డ్. మీరు కనుక ఈ సిచ్యువేషన్ నుంచి ముందుకు వెళ్ళారు అంటే యూ విల్ బీ హ్యావింగ్ గ్రేట్ ఆపర్చునిటీస్ కమింగ్ టువర్డ్స్ యూ, ఐదర్ లవ్ పరంగా అయినా, రిలేషన్షిప్ అయినా, మ్యారేజ్ వైస్ అయినా. ఓకే. సో, యూ విల్ బీ మీ హార్ట్ అనేది మంచిగా హీల్ అవుతుంది. మూవ్ ఫార్వర్డ్. దట్స్ వాట్ ద మే మంత్ బ్లెస్సింగ్స్ ఆర్ సేయింగ్ టు మూవ్ ఫార్వర్డ్. దేర్ ఆర్ గ్రేట్ ఆపర్చునిటీస్ ఫర్ యూ అండ్ యూ విల్ బీ గెటింగ్ మెంటల్ క్లారిటీ ఇన్ యువర్ బిజినెస్, ప్రాజెక్ట్స్, కెరియర్స్, ఎవ్రీథింగ్. ఓకే. సో, లవ్, యాక్సెప్టెన్స్, రొమాన్స్ అన్నీ కూడా మీ వైపుకి వస్తాయి. ఒకటి వెళ్ళిపోయింది అని దాన్ని పట్టుకొని బాధపడతా కూర్చోవాల్సిన అవసరం అయితే లేదు. దట్స్ వాట్ ద గాడ్ ఈజ్ సేయింగ్ టు యూ. ఓకే. సో, 2 more cards for my viewers. May month blessings. Thank you God, thank you universe. ఓకే. సో, ఒక 2 cards వచ్చేసాయి మనకి. మైండ్ఫుల్నెస్, పీస్ఫుల్గా ఉండండి, క్వైట్ మైండ్ పెట్టుకోండి. సో, మెడిటేషన్ అనేది చేయమంటున్నారు. ఓకే. సో, అటాచ్మెంట్స్, లాంగింగ్, డెస్పరేషన్స్, ఏదైనా మీకు ఎక్కువగా అటాచ్మెంట్గా ఉంది అని అనుకుంటే యూ నీడ్ టు కామ్ డౌన్. ఓకే. సో, యూ నీడ్ టు కామ్ డౌన్. ఆ అటాచ్మెంట్స్ అన్నిటినీ మీరు మెమరైజ్ చేస్తున్నారు. సో, అటాచ్మెంట్స్ వల్లే మీకు ఎనర్జీ అనేది లూజ్ అవుతుంది. ఓకే. సో, జస్ట్ బీ మైండ్ఫుల్, డూ మెడిటేషన్ ఎవ్రీ డే
అండ్ పీస్ఫుల్ ప్రెజెన్స్గా ఉండండి, ప్రజెంట్లో జీవించండి అనేది గాడ్ మీకు మెసేజ్ అనేది ఇస్తున్నారు. ఓకే, మీ మైండ్ని కొంచెం క్వైట్గా పెట్టండి. ఏవేవో థింక్ చేస్తూ ఉన్నారు. సో మైండ్ డిస్టర్బెన్సెస్ ఉంటే డెఫినెట్గా ఏమీ గెయిన్ చేయలేరు, ఏదర్ కెరీర్ అయినా సరే. ఓకే, సో మనం కెరీర్లో మంచిగా సక్సెస్ అవ్వాలంటే మన మైండ్ అనేది చాలా పీస్ఫుల్గా ఉండాలి. అప్పుడే మనం మైండ్ఫుల్గా ఉంటాం. ఓకే, సో మైండ్ఫుల్గా ఉండి మన వర్క్స్ మనం చేస్తాం, ముందుకు వెళ్తే మనీ అనేది వస్తుంది. సో దిస్ ఇస్ ద లాజిక్. ఓకే, సో దట్స్ వాట్ ద గాడ్ మెసేజెస్ ఆర్ ఆల్సో సేయింగ్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మూనాలజీ కార్డ్స్తో బ్లెస్సింగ్స్ ఏం వస్తున్నాయో చూద్దాం. దిస్ మే మంత్ మా వ్యూవర్స్ యొక్క లైఫ్లో బ్లెస్సింగ్స్ ఏం రాబోతున్నాయి మే మంత్లో. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. ఓకే, సో ద కార్డ్ ఈస్ హియర్. వావ్, ఎ న్యూ రొమాంటిక్ సైకిల్ బిగిన్స్. సో చెప్పాను కదా, రియూనియన్ ఉంది డెఫినెట్గా. సో ఎనర్జీస్ అన్నిటినీ మీరు గెయిన్ చేయాలి అంటే పాస్ట్ని హోల్డ్ చేయొద్దు, జస్ట్ రిలీజ్ ఇట్. న్యూ రొమాంటిక్ సైకిల్ అనేది బిగిన్ అవుతుంది. డోంట్ లెట్ యువర్ పాస్ట్ హోల్డ్ యూ బ్యాక్. చెప్పా కదా, పాస్ట్ అనేది మీరు హోల్డ్ చేస్తున్నారు, అందుకనే ఎనర్జీ వచ్చింది ఇక్కడ. ఓకే, అండ్ ఏ టైమ్ టు గివ్ రాదర్ దాన్ టేక్. సో ఇప్పుడు దాకా మీరు టైం అనేది వేస్ట్ చేశారు. నౌ ఇట్స్ టైమ్ టు టేక్ యాక్షన్స్ ఇన్ యువర్ లైఫ్. ఓకే, అదే కెరీర్ అయినా సరే, లవ్ లైఫ్ అయినా సరే, ఎక్కడైనా సరే మీరు కెరీర్లో గ్రో అవ్వాలంటే యాక్షన్ అనేది తీసుకోవాలి. అదేవిధంగా రిలేషన్షిప్లో డిస్టర్బెన్సెస్ మూవ్ అయిపోవాలి, డిస్టర్బెన్సెస్ క్లియర్ అవ్వాలి అంటే డెఫినెట్గా మనం యాక్షన్ తీసుకోవాలి. మన పార్ట్నర్ పట్ల మాట్లాడడం, we need to solve everything. ఓకే, సో దిస్ ఇస్ వాట్ ద లైఫ్ ఈజ్. సో ఓవరాల్గా ఎనర్జీ మే మంత్లో బ్లెస్సింగ్స్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. జస్ట్ మీ థాట్స్, మీ యొక్క ఎమోషన్స్, మీ యొక్క యాంగ్జైటీ, మీ యొక్క డిప్రెషనే మిమ్మల్ని వెనక్కి లాగుతుంది పాస్ట్ వల్ల. ఓకే, సో ఫ్యూచర్ బాగుండాలి అంటే ఎనర్జీస్ని చేంజ్ చేసుకోండి. డూ మెడిటేషన్ ఎవ్రీ డే ఇన్ యువర్ లైఫ్. ఓకే, అండ్ మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కేతా 777 టారోట్. అండ్ ఎవ్రీ డే, ఈరోజు ట్యూస్డే కాబట్టి డెఫినెట్గా ఆఫ్టర్నూన్ 2 PM మనకి లైవ్ సెషన్ అనేది ఉంటుంది. కమ్ ఫర్ ద రీడింగ్స్. ఓకే, లైవ్లో మీరు రీడింగ్స్ అనేటివి తీసుకోవచ్చు. అండ్ మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే కొంచెం హై పేమెంట్గా ఉంటుంది, బట్ యూ కెన్ గెట్ డీప్ రీడింగ్స్ ఫర్ యూ. ఓకే, సో వాట్సాప్కి రండి, పర్సనల్ రీడింగ్స్ అనేటివి చేస్తాను. అండ్ రేకీ హీలింగ్ ఈజ్ అ ఫ్యాంటాస్టిక్ ఎనర్జీ వేర్ యూ కెన్ చేంజ్, యూ కెన్ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్ ఇన్ యువర్ జర్నీ. ఓకే, సో మీ జర్నీనే చాలా బాగా ట్రాన్స్ఫార్మ్ చేసేస్తుంది. దట్స్ వాట్ ద రేకీ ఎనర్జీ ఈజ్. ఓకే, రేకీ పవర్ అంటేనే చాలా బ్యూటిఫుల్ వే. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ రేకీ హీలింగ్స్, ప్లీజ్ కమ్ టు మీ. ఐఎమ్ రెడీ టు గైడ్ యూ. ఓకే, సో ఐ విల్ బీ డూయింగ్ కస్టమైజ్డ్ ప్లాన్స్ ఫర్ యూ, అండ్ we can start the healing with the Reiki energy and change your lives. Okay, so this is what the ఈరోజు ఎనర్జీ. ఓకే, ఈరోజు ఎనర్జీ ఈ విధంగా ఉంది. సో దిస్ మే మంత్ అంతా కూడా ఇదే ఎనర్జీ ఉంటుంది. సో ఈ ఎనర్జీలో ఉండకుండా కొంచెం చేంజ్ చేసుకోండి. ఓకే, దట్స్ వాట్ ద గాడ్ బ్లెస్సింగ్స్ ఆర్ సేయింగ్ టు యూ. ఓకే, సో మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.